ఎప్పుడన్నా మానేగానండి వీడు తోడలతో మేపేస్తున్నాడండి అదండి అని అడిగితే బూతులు తిడుతున్నాడండి. నేనేం తిట్టలేదు బాబయ్య, మా అమ్మ తోడు. సుబ్బారెడ్డి అబద్ధం చెప్పినట్ట చూస్తాను కనుకయ్య కొట్టు. అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళని కొట్టకండి బాబు, వాళ్ళని కొట్టకండి, మీకు దండం పెడతాను. వాళ్ళు నన్ను పసిబిడ్డ, వాళ్ళు నేను చేయకండి బాబు, వాళ్ళని చంపకండి బాబు, వాళ్ళని చంపకండి. బాబు బాబు ఈ కుర్రాన్ని ఎందుకలా చావబత్తా? ఆధారా చంపాలా? పండుగ అపసం అనుకున్నాడా? ఏ నీ అబ్బరా? చూసారా అప్పోకరు. ఏ బొర్రయ్య, నోరెట్టా ఉంటే పళ్ళు రాతాయి. నోరేసుకొని ఊరి మీద పడి మీరు మేయగాలేంది? నోరు లేని జీవాలు వేస్తే తప్ప. చూస్తారేందయ్యా, ఈ బాళి దిక్కులేని బిడ్డ కొట్టారు, రేపు మీ బిడ్డలు కూడా కొట్టచ్చు. ఏ నాలుగో పర్వాలేదమ్మా, నువ్వేం కంగారు పడకు, వైద్యుడి దగ్గర తీసుకుపోదాం పద. అదేం దాసోహం, ఏమిటి నాయనాల ఆయాసపడుతున్నారు? ఎంత పొగరో ఆ మల్ల మనిషి కాదండి బాబు, ఇవ్వండి బాబు. అయ్యి బాబు నన్ను ఎంత ఆడలు కొట్టిందని వింటున్నావా అవధాని? కథానాయకి మొల్ల ఏముంది, రచ్చబండ గిడ్చి 4 జాడిస్తే సరి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, పురుగు కోసం రచ్చబండ అక్కర్లేదు. బాగా కాలిన ఇనుము మీద ఒక్క దెబ్బ కొడితే చాలు బద్దలైపోతుంది. భగవతార్పణం. నాయనలారా అంతా కుశలమా? ఇక వెళ్దాం. ప్రభువులతో చిన్న మనవి, అప్పుడే 5-6 మాసాలు అయిపోయింది, ఇంతవరకు మా కూలి గింజలు దినభత్యాలు ఇప్పించలేదు. పిల్లా జల్లాతో కటకట మాడిపోతున్నాం. ప్రభువులతో మనవి చేసుకునే భాగ్యం ఇవాళ కలిగింది. అది ఏం దాసోహం, పేదలను ఆదరించడమే మమ్మతం. మీకు ఏ అన్యాయం జరగకూడదని అనునిత్యం ఆ దేవదేవునికి మనవి చేస్తూనే ఉంటాం. ఇక పదండి. పదండి పదండి అంటూ తోసుకెళ్తే ఎట్టా బాబు? ఈ ఎండనక వాననక ఏళ్ళ వారు చెప్పారని కొండలు తొలిసి రాళ్లు గుట్టలు వేశాం. ఆ రాళ్లతోటే కదటో కట్టడాలన్నీ కట్టేస్తున్నాం. అది సరే బాబు, కండలు కరిగేలా బండలు లాగి ఈదులని సాపు చేశాం. సాపు చేశారు కాబట్టి మీరు మేము రాళ్లు గుచ్చుకోకుండా హాయిగా నడవగలుగుతున్నాం. అది సరే బాబు, ఏళ్ళు వారు సెలవు ఇచ్చారు కాబట్టి దేవుడు మాని 1000 ఎకరాలు దుక్కి దున్ని పంటలు పండించి బత్తాలకు ఎత్తాం బాబు. మీకు బాబు, ఇప్పుడు కూడు లేక పిల్లా జల్లాతో అల్లాడిపోతున్నాం. దయచేసి మా కూలి గింజలు ఇప్పించండి బాబు. శుభమా అనే ఆలయంలో భజనలు చేద్దామని లోక బంధు తలపెడితే మీ వెధగోళ వీధి తక్కువ జాతి బుద్ధి ఎక్కడికి పోతుంది? శాంతం. ఇందులో తక్కువ ఎక్కువ ఏముంది బాబు?
మమ్మల్ని కోస్తే మా రక్తం ఎర్రగా ఉంటుంది. అగ్రజాతి వారి రక్తం బంగారం రంగు కలిగి ఉంటుందా బాబు? పిచ్చివాడా, వీళ్ళ రక్తం కూడా ఎర్రగానే ఉండను, కానీ బుద్ధిలే తేడా. అట్లా అయితే మీతో పాటు మేము దేవుణ్ణి పూజిస్తాం. అదండి గుళ్ళోకి. అపచారం. మీరు కర్మజీవులు. పురాతన పాప ఫలితం చేత ఈనాడు మీరు ఇలా అనుభవిస్తున్నారు. మీకు దేవాలయ ప్రవేశం లేదు నాయన. శాంతంలో శ్రీరామచంద్రుని తర్వాత వీరే కాబట్టి ఈ మండుటెండలో ఎంతసేపు నిలబడి సమాధానాలు ఇస్తున్నారు తెలుసుకోండి. దేవాలయంలో ఈ దర్శనం కోసం ఎంతో మంది భక్తులు కాసుకుని ఉంటారు. పొండేశా లోకమందు రామాచారికి. శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర, ఇవన్నీ నాకెందుకు చెప్పు. మీరు అవునన్నా కాదన్నా మా విధి విదే. శ్రీ 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 రామాచారికి, శ్రీ 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 లోకబంధు రామాచారి గారికి, రామాచారి గారికి, రామాచారి గారికి. మహాజనులారా, మన దీనబంధు, మన లోకబంధు శ్రీ శ్రీ రామాచార్యుల వారు రచించిన మహత్తర గ్రంథం శ్రీ రామలీలా తరంగిణి ఈ రోజున ఇక్కడ శ్రీరామచంద్రునికి అంకితం చేయబడింది. అందుచేత ఇంకొకసారి జైజైలు కొట్టండి నాయన శ్రీ రామాచారి గారికి. శాలువా 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 ఏది? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉంది. ఆచార్యులు గారికి ఒప్పుకునే శాలువా నువ్వు ఒప్పుకున్నారా? చలేస్తే కప్పుకున్నాం తప్ప. వాళ్ళతో పనిరా. అదేమిటి? పెద్దంతరం ఏమిటి, చిన్నంతరం ఏమిటి, అందరూ ఒకటే. క్షమించండి. అడియేం దాసు, ఈ పూలదండలు శాలువాలు నేను ఆశించేవాడిని కాదు. ఈ ఊరు నాది, ఈ ఆలయం నాది, ఆ దేవుడు నావాడు, మీరంతా నా బిడ్డలు. నేను గ్రంథం రాసినా అంకితం చేసినా అదంతా మీకోసమే. మీ ఆనందమే నా ఆనందం. మీరు కష్టపడుతూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఇంతకంటే నేను ఇక మాట్లాడలేదు. నిస్వార్థపరులైన శ్రీ 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 రామాచారి గారికి, రామాచారి గారికి. హాయో, ఏం దేవుడు అయ్యా నువ్వు? నీ దీపం నువ్వు వెలిగించుకోలేవు. ఈ దీపం ఉంటేనే వీళ్ళంతంత మాత్రం. ఇది కూడా ఆరిపోయిందనుకో, నిన్ను నీ గుండె మింగేస్తారయ్యో. భలే భలే, మొల్లమ్మ గుళ్ళో దీపం వెలిగించేసింది. ఏమండోయ్, పంప మురిగింది, గుడంతా అపవిత్రం అయిపోయింది. అవధానే ఏమిటా కేకలు? ఏం జరిగింది? ఇంకేం జరగాలండి? ఆ పిల్ల గర్భగుడిలో ప్రవేశించి దీపారాధన చేసింది. ఈ సమక్షంలో అది ఏం దాసోహం? కనకయ్యా చూస్తావిన లాత్రా. ముందు బయటికి రా. లేకపోతే పళ్ళు రాస్తాయి. భలే భలే, పళ్ళు ఉడితే వెంటనే మా నాన్న తాతయ్య అయిపోతాడు. వల్ల ఏమిటి దారుణం? ఈ అగ్రహారానికి మకుతం లేని మహారాజు నేనుండగా గర్భగుడిలో ప్రవేశించే అర్హత, దీపారాధన చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? అధికారం అర్హత ఉన్న మీరంతా తైతక్కలు చూస్తూ కూర్చుంటే దీపం ఆరిపోకుండా నేను చూశాను. మంచి పనే చేసిందే. అఖండనం ఆరిపోతే ఇంకా పంప ములిగేదిగా. లేకపోయావు. అటువంటిది ఏదైనా ఉంటే మాతో మనం చేసుకోవాలి, అంతేగాని తను స్వయంగా పనిచేస్తుందే. ఏమైనా దీనికి పట్ట పగ్గాలు లేవు. ప్రతి పాత్ర ఇవ్వాల్సిందే. ఏం కుసా పాత్ర వేస్తావా? కడుపు కోసం అడ్డమైన గడ్డి మేస్తూ ఆయన చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తున్న నీకు పౌరుషం ఒకటి ఏడిస్తుందా? పాత్ర వేస్తాట పాత్ర. ఇక లాభం లేదు. ఇది ఇలా బరి తెగించడానికి కారణం దీని తండ్రి కేసన. వాణ్ణి నిలదీసి అడిగితే సరి.